అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి రమ్య. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మన వీడియో వచ్చి నా ఓల్డ్ శారీస్ని నేను ఎలా కన్వర్ట్ చేసి డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ నేను ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో, పింట్రెస్ట్లో చూసి సో ఆ మోడల్స్ నచ్చి నాకు శారీస్ని అలా కన్వర్ట్ చేసుకున్నాను. సో అవి ఎలా కన్వర్ట్ చేసుకున్నాను మీ అందరికీ చూసి మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ రెడ్ కలర్ డ్రెస్ అండి, పైన ఎల్లో కలర్ వచ్చింది. సో ఈ శారీని నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. కాస్ట్ వచ్చి 200 అలా పడిందండి. నా ఛానల్లో దీని రివ్యూ కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో పైన పార్ట్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కదా అండి, శారీ బ్లౌజ్. ఆ బ్లౌజ్ని నేను పైన పార్ట్కి యూజ్ చేసుకున్నాను. రిమైనింగ్ టోటల్ శారీ మొత్తాన్ని నేను కిందకి యూజ్ చేసుకున్నాను. సో ఇది నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను. బోట్ నెక్ పెట్టించుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో దాకా పెట్టించుకున్నానండి. సో ఈ శారీలోనే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఇది కొంచెం బ్రైట్గా అనిపించి ఇది తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది. సో 200 అంటే ఓకే, మనం తీసుకోవచ్చు. వేసుకున్నాక కూడా చాలా బాగా అనిపించింది. సో దీనికి లైనింగ్ వచ్చి కాటన్ లైనింగ్ వేయించాను. లోపల కూడా ఒక 3 మీటర్స్, లోపల కింద వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగే వేయించాను, పైన మాత్రం కాటన్ వేయించాను. సో ఓవరాల్గా డ్రెస్ ఇలా ఉంది. సో బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ లాగా పెట్టించాను. సో ఇట్లా పాట్ నెక్ లాగా పెట్టించానండి. ఇక్కడంతా చిన్న చిన్నగా ఇవి కుచ్చుల్లాగా పెట్టించాను. మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా పెట్టించుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుందని చిన్నగా పెట్టించుకున్నాను. ఇంకొక సజెషన్ ఏంటంటే బ్యాక్ ఇలా కట్టుకోవడానికి వస్తాయిగా, అలాంటివి పెట్టించుకుంటే బెటర్. ఒకవేళ లూజ్ అయినా సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికి నేను అలా పెట్టించడం మర్చిపోయాను. సో ఇదన్నమాట ఫస్ట్ డ్రెస్. సో ఈ డ్రెస్ వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుందో వీడియో తీశాను, అది నెక్స్ట్ అటాచ్ చేస్తాను, చూడండి. వచ్చి ఇది నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. సో ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేయించాను. యాక్చువల్గా ఇది మీషోలో ఒక శారీ ఆర్డర్ చేశాను. ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఆ బ్లౌజ్ పీస్ నాతో ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నింది బ్లాక్ది. సో ఎందుకు మరి స్టిచ్ చేయించడం అని చెప్పేసి నేను దీన్ని సైడ్ పెట్టేసి ఉంచాను. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుందామని దీన్ని పైన పార్ట్కి యూజ్ చేశాను. సో కింద వచ్చేసి నేను ప్లెయిన్ నెట్ ఉంటుంది కదండి, ప్లెయిన్ నెట్ ఒక 5 మీటర్స్ అలా తీసుకున్నాను. సో లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్ లైనింగ్, ఇది ఒక 4 మీటర్స్ దాకా తీసుకున్నట్టున్నాను. సో సాటిన్ లైనింగ్ తీసుకున్నాను 4 మీటర్స్. ఇది 5 మీటర్స్ నెట్ లైనింగ్ తీసుకున్నాను. సో ఇది చెప్పాను కదా బ్లౌజ్ పీస్ వచ్చింది అదనమాట. సో లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ వేయించాను. సో అంత డీటెయిల్స్ ఏం లేవు. ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించి బోట్ నెక్ పెట్టించాను. అండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇలా పాట కొంచెం ఇది ఒక ఈ నెక్ పెట్టించాను. ఇంకా ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టించాను. చాలా చిన్న ఫ్రిల్స్ అయితే చూడ్డానికి కొంచెం బార్బీ డ్రెస్ లాగా క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టించాను.
ఈ గోల్డ్ కలర్వి ఇవి డాడీస్ పెట్టించాను. సో సేమ్ క్లాత్తోనే ఇలా ఇవి స్టిచ్ చేశారు. సో ఇది ఓవరాల్ డ్రెస్. ఫ్లేర్ అయితే చాలా చాలా ఎక్కువ వచ్చింది. ఫ్లేర్ వేసుకున్నాక చాలా బాగుంటుంది. అసలు రెడీమేడ్ డ్రెస్ లాగా ఉండింది. సో ఇది వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్ని యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దీనికంతా నాకు అసలు ఒక 1000లోనే అయిపోయింది డ్రెస్ అంతా నాకు. లాస్ట్ డ్రెస్ చూపించబోతున్నానండి. ఇది పర్పుల్ డ్రెస్. సో యాక్చువల్గా ఇది మీషోలో తీసుకున్న శారీ, పట్టు శారీ, మీషోలో తీసుకున్న శారీ. సో దాన్ని నేను ఇలాగా ట్రెడిషనల్గా ఉండేలాగా స్టిచ్ ఇచ్చాను. సో పైన టాప్ ఇలాగా ఇది ప్లెయిన్ పార్ట్నే యూజ్ చేసుకొని పైన పార్ట్కి స్టిచ్ చేయించాను. సో బోట్ నెక్ పెట్టించుకున్నాను. సో ఇది కొంగు వస్తుంది కదా అండి, శారీ కొంగు. ఆ శారీ కొంగుని హ్యాండ్స్ లాగా, ఎల్బో హ్యాండ్స్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. సో బోత్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనమాట. లుక్ అయితే చాలా బాగుండింది ఫొటోస్ కానీ అంతా. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డీప్ నెక్, డీప్గా పాట్ పెట్టించాను అనమాట. డీప్గా వచ్చింది. సో నేను వేసుకున్న తర్వాత నాకు చాలా డీప్ అనిపించేసి, సో క్లాత్ ఉంటే దానికి ఇలా స్టిచ్ చేయించాను. రిమైనింగ్ది ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ డీప్గా అనిపిస్తే ఒక క్లాత్ ఉంచుకొని ఉంటే బెటర్, ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికి నేను లోపల పైన కాటన్ లైనింగే వేయించాను. కాటన్ది పైన కాటన్ వేస్తేనే బెటర్. సో కింద వచ్చేసి ఇలాగ ఉన్నింది. అంత బార్డర్ బిగ్ బార్డర్ శారీ అనమాట ఇది. సో ఈ శారీ రివ్యూ కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి మీరు కావాలి అనుకుంటే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా సో ఇక్కడ పైన సేమ్ అన్ని డ్రెస్సెస్ లాగే చిన్న చిన్న కుచ్చులు పెట్టించాను. ఫ్లేర్ ఎక్కువ. ఇంకా శారీ అంతా దీనికి యూజ్ చేశాను. సో కొంగుని మాత్రం నేను యూజ్ చేసుకున్నా. బ్లౌజ్ నాకు తెలిసి ప్లెయిన్ వచ్చినట్టుంది. సో దీనికే వాడుకున్నా. పైన నాకు తెలిసి బ్లౌజ్ వేశాను. సో కిందంతా ఇంకా రిమైనింగ్ శారీ అంతా ఇలా వేశాను. సో కింద లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ వేయించాను. పాలిస్టర్ లైనింగ్. సో ఇంకా డోరీస్ ఇలా వేయించాను. సో ఇది ఓవరాల్ డ్రెస్. వేసుకుంటే చాలా బాగా అనిపించింది. ఓకే, ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ శారీ నాకు ఒక 500 అలా పడినట్టుంది. సో ఓవరాల్ స్టిచ్చింగ్ అంతా కలిపి అంతా సేమ్ ఈ డ్రెస్ కూడా 1000 లోపలే అయిపోయింది నాకు. సో టైలర్ మాకు తెలిసిన వాళ్ళే మా ఇంటి పక్కన ఉంటారనమాట, వాళ్ళతోనే స్టిచ్ చేయించాం కానీ కొంచెం 1000 లోపే అయిపోయింది. డిపెండ్స్ ఆన్ టైలర్ అనమాట. ఓకే, ఇది ఓవరాల్ డ్రెస్. సో ఈ డ్రెస్ వేసుకొని నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, అది చూడండి.
ఫర్ వాచింగ్ అండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోపి రమ్య. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయండి.